ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వివాదాలు బైఫర్కేషన్ పరంగా వచ్చిన సమస్యలు అనేక సమస్యలు వచ్చాయి. కాలేజ్ సీట్ల దగ్గర నుంచి లేకపోతే సెక్షన్ 8 కానీ 10 కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ విభజన కానీ రాష్ట్ర ఆఫీసర్స్ విభజన కానీ కార్పొరేషన్లు అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఉద్యోగస్తుల సమస్యలు కూడా వచ్చాయి. నేను ఈ విషయంలో అనేక సందర్భాల్లో ఒకసారి కాకుండా చాలా సందర్భాల్లో అప్పీల్ చేశాను. 2 రాష్ట్రాల మధ్య రాష్ట్రాలు 2గా విడిపోయినాయి. విభజన జరిగిన తర్వాత ఇద్దరూ కలిసి సామరస్యంగా సమస్యల పరిష్కారం చేసుకుని అభివృద్ధి కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా వివాదాలు విభేదాలు సృష్టించుకుంటే నష్టపోతాం. మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. మన వల్ల కాకపోతే పెద్ద మనుషులు పెట్టుకుందాం. అప్పటి కూడా వీలు కాకపోతే కేంద్ర సహకారం తీసుకుందాం. ఎవరికి నష్టం లేని విధంగా సమస్యను పరిష్కారం చేసుకుంటాను అనేకసార్లు ప్రయత్నం చేశాను. తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం కూడా వినకుండా పెడచెవిన పెట్టారు. ఇంకొక పక్క హైదరాబాద్ ఈరోజు 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్. 10 సంవత్సరాల తర్వాత అది తెలంగాణ క్యాపిటల్. అలాంటి సమయంలో ఒక ముఖ్యమంత్రిగా అక్కడ అధికారం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి తప్ప ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్కి సబార్డినేట్గా కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఎక్కడా జరగని పరిస్థితి. ఎప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్లేస్లో ఉన్న సందర్భాలు ఎక్కడో చండీగఢ్ ఉంది, అక్కడ హర్యానా పంజాబ్ ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అది యూనియన్ టెరిటరీ కింద ఉంది తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వం కింద ఇంకొకరు ఉండే సమస్య లేదు. అందుకే ఇది ఉమ్మడి రాజధానిగా పెట్టి కామన్ క్యాపిటల్గా పెట్టి లా అండ్ ఆర్డర్ గవర్నర్కి అధికారం ఇచ్చి సెక్షన్ 8 కింద గవర్నర్కి అధికారం ఇచ్చారు. అలాంటప్పుడు ఏం జరుగుతున్నాయో మీరే చూస్తున్నారు. ఇలాంటి సమస్యలన్నీ సృష్టించి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి పొందాలి, కాంట్రవర్సీ చేయాలి, లేకపోతే ఇంకొక విధంగా ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కూడా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మీరు చూసినప్పుడు నేను 8 సార్లు ఇప్పటికీ ప్రధానమంత్రిని గెలిచాను. అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళాను. ప్రధానమంత్రినిగానే కాకుండా ఫైనాన్స్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, ఎవరైతే విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలో హోమ్ మినిస్టర్ని, కేంద్ర మంత్రుల్ని, చట్టంలో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో అందరినీ కలిశాం. అంతేకాకుండా ఇక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ఆ రోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ ఫార్మ్ అయిన ఇమ్మీడియట్గా ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తానని వారిని రిక్వెస్ట్ చేసి 8 మండలాలు పోలవరంలో ఏవైతే ఉన్నాయో ముంపుకు గురయ్యాయో ఆ మండలాలు రాకపోతే పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుంది, ఇది జరగదు, చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి క్యాబినెట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ పెట్టక మునిపే ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ ఇప్పించి తర్వాత పార్లమెంట్ పెట్టారు, తర్వాత చట్టాన్ని చేశారు. దానివల్ల ప్రధాన సమస్య ఒకటి పరిష్కారం అయింది. అదే మరి 1 సంవత్సరంలో అనేక సమస్యలపైన వెళ్ళినప్పుడు ఏదైతే డెఫిషిట్ ఫైనాన్స్ కూడా ఒక 2,300 కోట్లు మనకు డబ్బులు ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం అడిగినప్పుడు ఒక 500 కోట్లు ఇచ్చి, అదే మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి విజయవాడ గుంటూరుకు ఒక 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. అయితే ఈరోజు చట్టంలో చాలా సమస్యలు ఉన్నాయి. బైఫర్కేషన్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం జరిగిందని, ఈ అన్యాయాన్ని మళ్ళీ సరిదిద్దాలంటే, మళ్ళా వీళ్ళు రికూప్ కావాలంటే ఇవన్నీ ఇవ్వాలని ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడడం, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, అదే మరి కాంగ్రెస్ తప్పులు చేసి ఒత్తిడితో కొన్ని నిర్ణయాలు పెట్టే పరిస్థితికి వచ్చింది. అందులో ప్రధానంగా మీరు చూస్తే ఒకటి బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం నిధులు ఇస్తామని, రాజధాని
నిర్మాణం కోసం సహాయం చేస్తామని, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం చేస్తామని, అంతేకాకుండా 2014-15 సంవత్సరంలో ఏదైతే డెఫిసిట్ ఫైనాన్స్ ఉందో దానికి భర్తీ చేస్తామని, ఇంకొక పక్క విశాఖపట్నం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక రెవెన్యూ డివిజన్ ఒకటి పెడతామని, అదే రైల్వే జోన్ ఒకటి పెడతామని, ఇవి కాకుండా ఆ రోజు అసెంబ్లీలో జరిగిన దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తామని, అంతేకాకుండా ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తామని, ఇలాంటివన్నీ కూడా ఆ రోజు చట్టంలో పెట్టారు. ఒక స్పెషల్ స్టేటస్ మాత్రం పార్లమెంట్లో హామీ ఇచ్చి తర్వాత ఆ రోజు ఉండే గవర్నమెంట్ క్యాబినెట్లో పెట్టి పాస్ చేయడం, అది ప్లానింగ్ కమిషన్ పంపేయడం, వాళ్ళు తిరిగి పంపించడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకుంటే వచ్చిన విభజన కాదు ఇది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం అనేక ఒడుకుదొడుకులు ఎదుర్కొంటూ వచ్చారు. తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు వారికి ఒక రాష్ట్రం రావాలని ఆ రోజు విడిపోవడం, కర్నూలు కేంద్రంగా కొన్ని రోజులు ఉండడం, అక్కడి నుంచి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలి, తెలుగు వారందరూ ఒకటి ఉండాలనడం, ఆ రోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం, 60 సంవత్సరాల దగ్గర మళ్ళీ హైదరాబాద్లో ఉండి డెవలప్ చేయడం. అదే మరిగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి కానీ ప్రజల యొక్క మనోభావాలు డిఫర్ అయినప్పుడు నేను పదే చెప్పింది, ఈ సమస్య చాలా సున్నితమైన సమస్య, దీన్ని జాగ్రత్తగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇద్దరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కారం చేయండి. ఎవరికి అన్యాయం జరిగినా కరెక్ట్ కాదు కాబట్టి ఇద్దరిని కూర్చునబెట్టండి. రాజకీయ నాయకులను మమ్మల్ని కూర్చునబెట్టలేకపోతే, మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఆందోళన చేసే జేఏసీలు ఉన్నాయి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్య సామరస్యంగా ఎవరికి అన్యాయం జరగకుండా ఇద్దరికి న్యాయం జరిగేట్టుగా సమస్యను పరిష్కారం చేయమంటే ఆ రోజు ఉండే ప్రభుత్వం పెడచెవిన పెట్టారు. దాని పర్యవసానమే ఈరోజు ఈ సమస్యలు వచ్చాయి. ఆ రోజు విభజన చేసిన విధానానికి కూడా నిరసన కానీ ప్రజల్లో ఒక హ్యూమిలియేషన్ వచ్చింది. పార్లమెంట్లో తలుపులు వేసి టీవీలు కట్ చేసి వాళ్ళు ప్రవర్తించిన తీరు వల్ల కూడా ఈ కొండే ప్రజానీకం చాలా ఆగ్రహవేశాలు రావడం అన్నీ జరిగాయి. అయితే నేను ఆ రోజు కూడా ఒట్టి చెప్పాను, జరిగిన తర్వాత కేంద్రం దీనికి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు ఇది విభజన జరిగిన తర్వాత అన్ని విధాలు మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు చెన్నైకి తమిళనాడుకు ఒక చెన్నై ఉంది, కర్ణాటక ఒక బెంగళూరు నగరం ఉంది, తెలంగాణకు ఒక హైదరాబాద్ నగరం ఉంది. మీరు ఆ రోజు విభజన చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్కలు మీరు చూస్తే దగ్గర 42% జనాభా ఉండే తెలంగాణకి 56%, 54% రెవెన్యూ రావడం, అదే మరికి 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 46-48% రెవెన్యూ రావడం, 48-52 అనుకుంటాను రావడం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది జరిగిన నేను అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏం చెప్పానంటే, ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి ఉండాలంటే కేంద్రం ఉదారంగా ముందుకొచ్చి ఈ సమస్యల పరిష్కారం చేసి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కేంద్రం సరిచేయవలసిన బాధ్యత ఉంది. ఇద్దరిని కూర్చోబెట్టమని నేను చాలాసార్లు చెప్పాను. అవన్నీ కూడా ఒక పక్కన జరగలేకపోయినాయి. రెండవ పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఎవరైతే ఏపీఎస్సీబీలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అయితే రోడ్డు మీద ఉండే పరిస్థితి, చాలామంది మరి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. నా బాధంతో సమస్య కోసం చిత్తశుద్ధితో ఎవరు పనిచేసినా ఇబ్బంది లేదు. నేను అందుకనే ట్రాన్స్పరెంట్గా ఇవన్నీ కూడా డిబేట్ చేయాలనుకుంటున్నాను. అవసరమైతే ఈ రోజు నుంచి ఒక 5-6 రోజులు జరిగిన వాస్తవాలన్నీ ప్రజల ముందర పెడతాం. నేను అవినీతి కుట్ర రాజకీయాలు మొదలుకొని విభజన ముందు నేను చేసిన ప్రయత్నాలు, నేను పెట్టిన మీటింగులు, నన్ను అందరూ ఎగతాళి చేసిన విధానం, తర్వాత ఎన్నికలు జరిగిన విధానం,
ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. వీళ్ళకంటే ప్రజలు సరిగా అర్థం చేసుకున్నారు కాబట్టి మ్యాండేట్ ఇవ్వగలిగారు. ఆ తర్వాత నాకు అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ ముందుకు పోతాను. నేను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఒక పక్క, ఆదాయాన్ని పెంచుకోవడం ఒక పక్క, మళ్ళీ ఆదాయాన్ని సంపాదించే మార్గాల్ని అన్వేషించడం ఒక పక్క, ఇవన్నీ చేసుకుంటూ 1 by 1 ముందుకు వస్తున్నాం. ఈ సమయంలో నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నేను కూడా కేంద్రంతో మాట్లాడాను, అరుణ్ జైట్లీ గారితో మాట్లాడాను, అదైన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడాను, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడాను. పార్టీ అలయన్స్ పొత్తుల్లో ఉన్న ఎన్నికల కంటే ముందు, అందుకని అమిత్ షాతో కూడా మాట్లాడాను. అదే మాదిరిగా ఈరోజు నేను ఫోన్ చేస్తే ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని పెట్టారు. ఆనాటి బీజేపీ కూడా పోరాడింది. ఇవన్నీ పెట్టిన మీరు కూడా వచ్చి హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఇమీడియట్గా అమలు చేయాల్సిన అవసరం అని చెప్పి వారికి చెప్పాను. నా ఆవేదన కానీ ఈ కొండే పరిస్థితులు కానీ వారికి వివరించాను. ఆయన ఇమీడియట్గా నేను పదవి తర్వాత ఒకసారి మీకు ఇన్విటేషన్ పంపిస్తాను, కూర్చుంటాం, అన్నీ ఆలోచించే విధంగా పరిష్కారం చేద్దామని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ నేను ఈ సమయంలో చెప్పాల్సింది, ఈ ఇష్యూని ఇంకా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి, 1-2 సమస్యలు కాదు. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ చదువుకోవాలంటే కాలేజీల్లో సీట్లు లేవు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగ అవకాశాలు లేవు. ఒకవేళ ఆర్థికంగా మనం ఖర్చు పెడదామంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ అప్పు చేసైనా చేద్దామనుకుంటే దానికి కూడా FRBM రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇన్ని నిబంధనల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ మళ్ళా ఉద్యోగాలు కల్పించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో సహకరిస్తే నేను స్వీకరిస్తాను, తప్పులేదు దాంట్లో. కానీ రాజకీయ కోణంలో ప్రతి ఒక్కరు నన్ను విమర్శించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏమి అర్హత ఉందని అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ ద రైట్, మోరల్ రైట్ దే ఆర్ హ్యావింగ్? వీళ్ళు వాస్తవాల్ని వక్రీకరించే విధంగా, వీళ్ళేదో నన్ను విమర్శిస్తే వీళ్ళకేదో రాజకీయ లబ్ధి పొందుతాం, రాజకీయ లబ్ధి వస్తుందనుకుంటే అది వాళ్ళకి దురాశగా మిగులుతుందో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా ప్రయత్నాలు చేశారు, ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా నేను రేపటి నుంచి అవసరమైతే ఒక 4-5 వివరణ పత్రాల ద్వారా ప్రజల ముందర పెట్టాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా వాస్తవాల్ని ప్రజలకు పెట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో చేయడం కోసం ముందుకు పోతున్నాను. ఆ ప్రయత్నం మళ్ళీ చేస్తాను ఇప్పుడు కూడా. కాబట్టి ఈరోజు నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వెనుకం చేసే సమస్య లేదు. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏదో నేను భయపడుతున్నానని, ఏదో జరిగిపోతా ఉందని, లేదంటే ఇంకొక విధంగా మాట్లాడడం. ఎవరైతే వాళ్ళ చరిత్ర లేని వారు కూడా నన్ను గురించి విమర్శ. నేను 30 సంవత్సరాల్లో రాజకీయాల్లో నేను నిలబెట్టుకున్నది క్రెడిబిలిటీ, విశ్వసనీయత. అదే నన్ను కాపాడుతా ఉంది. అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడే కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా వాస్తవాలన్నీ ప్రజల ముందర పెట్టి ఏ విధంగా ఈ సమస్య పైన ముందుకు పోతూ, అంతేకాకుండా ఈ రాజకీయ పార్టీలు కానీ ఈ నాయకులు కానీ డిఫరెంట్ టైమ్స్లో వీళ్ళు చేసిన ప్రవర్తన, వీళ్ళ వల్ల వచ్చిన నష్టం, వీళ్ళ వల్ల రాష్ట్రానికి పోయిన పరువు, అన్ని విషయాలు కూడా ఎడ్యుకేట్ చేస్తూ మళ్ళీ అదే మరి కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి, మనకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటే కోరాను, ఈరోజు కూడా అదే కోరుతున్నా. ఈరోజు స్పెషల్ స్టేటస్ ఉంది, బ్యాక్వర్డ్ ఏరియాస్ ప్యాకేజ్ ఉంది, రాజధాని నిర్మాణం ఉంది, అంతేకాకుండా ఇంకో పక్క పోలవరం ప్రాజెక్ట్ ఉంది, రైల్వే డివిజన్ విషయం ఉంది. ఇవి కాకుండా స్పెషల్ స్టేటస్ కూడా మనకి ఇవ్వాలి, డెఫిసిట్ ఫైనాన్స్ కూడా ఇవ్వాలి. ఇవి చట్టంలో ఉన్నాయి. చట్టంలో ఉండే విషయాలే కాకుండా మనం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు
చేయూతనివ్వవలసిన బాధ్యత కేంద్రం పైన ఉంది. అది ఆర్థిక సహాయం కావచ్చు, పాలసీ డెసిషన్ కావచ్చు, అన్ని విధాలా సహకరించి అన్ని రాష్ట్రాలతో సమానంగా మన పైకి వచ్చే వరకు ఇచ్చిన తర్వాత మన కాళ్ళపైన మనం నిలబడతాం. దేశ అభివృద్ధికి కానీ దేశంలో రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం కూడా ఉపయోగపడతాం. ఇంత మునుపు చేశాం, ఇప్పుడు మళ్ళీ చేస్తాం. అంతవరకు కేంద్రం పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇది మై డిమాండ్. నేనేమంటానంటే అన్ని విషయాలు కూడా ప్రజలకు రేపటి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, లేకపోతే వాళ్ళు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టింది ఏంటి, స్పెషల్ స్టేటస్ ఎప్పుడెప్పుడు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఒకటి కాదు, అన్ని డిస్కస్ చేయాలి. నేనేమంటానంటే మనమే ఎందుకు కన్క్లూజన్ రావాలి, ఎందుకు మనం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు చెప్పాలి ఆ విషయం? ప్రధానమంత్రి గారు చెప్పాలా. ప్రధానమంత్రి గారిని మనం అడుగుతున్నాం. ఇవన్నీ మనం చెప్పే విషయాలు ఇవన్నీ ఉన్నాయండి. ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ సమస్యలు మీరు పరిష్కారం చేయండి. చేసి మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు మాకు చేయూతనివ్వండి, మేము కష్టపడతాం. నేను అందుకనే మొన్న ఒక మాట పెట్టాను. నవ నిర్మాణ దీక్ష మొదటి సంవత్సరం నేను పెట్టింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ వచ్చిందని నేను పెట్టలేదు. జూన్ 2వ తారీఖున ఏం పెట్టాను నేను? నవ నిర్మాణ దీక్ష మహాసంకల్పం. దేనికోసం పెట్టాను? మనకు జరిగిన అన్యాయాన్ని మరిచిపోకుండా ఒకసారి గుర్తు చేసుకుని మనం అందరం కూడా ఒక దీక్ష పూని మహాసంకల్పంతో ముందుకు పోయి మనం పైకి వచ్చే వరకు కష్టపడాలని చెప్పి పెట్టాను. అందుకనే రిమైండ్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ నేను ప్రతి ఒక్కసారి రిమైండ్ చేస్తున్నా. రిమైండ్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మనమే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. వారు పాజిటివ్గా అంటే చాలా స్పష్టంగా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను వారికి. వారు నాతో మాట్లాడినప్పుడు 15th పైన నేనే ఇన్విటేషన్ పంపిస్తాను. కూర్చొని మాట్లాడి ఏ విధంగా పరిష్కారం చేయాలో చేద్దామని చెప్పి పంపించాను. నేనేమంటానంటే అందుకే నేను ఏదంటే కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. రకరకాల సమయంలో దేశంలో రకరకాల హామీలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇచ్చారు. మనకు ఆ రోజు మాట్లాడినప్పుడు కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అక్కడ కొన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్కి ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ కూడా 11 రాష్ట్రాలకు ఇచ్చారు. దాంట్లో కూడా ఒక 33% ఆఫ్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఈ 11 రాష్ట్రాలకు డివైడ్ చేసి మిగిలింది రెగ్యులర్ రాష్ట్రాలకు ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ లో వచ్చేటప్పుడు ఏమవుతుంది? 90-10% అంటే 90% గ్రాంట్, 10% లోన్ వస్తుంది. ఈఏపీ ప్రాజెక్టులకి 70% గ్రాంట్, 90% గ్రాంట్, 10% లోన్ ఇస్తారు. అయితే ఈఏపీ ప్రాజెక్టులు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళే శాంక్షన్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. అన్ని కూడా మనం మాట్లాడుకుని మనకి న్యాయం జరగాలి. న్యాయం జరగడం కోసం ఏమేం చేయాలో అన్ని వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం అందుకనే చెప్పారు, అది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆ రోజు ఇచ్చారు. 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ ఇంకొక విధంగా నిర్ణయం చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ రోజు ఇచ్చినప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో కూడా అడిగింది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలి, అప్పటికే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పారు. నేను అందుకే ఏం చెప్పానంటే మీరు వేరే రాష్ట్రాలతో మా రాష్ట్రాన్ని పోల్చొద్దండి. అవి ఎగ్జిస్టింగ్ రాష్ట్రాలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాయి. అనేక కారణాల వల్ల వారు డెవలప్ కాలేదు. కానీ మేము డెవలప్ కాకుండా కాదు, మనం కష్టపడకుండా కాదు. ఈరోజు రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒప్పుకోకపోయినా బలవంతపు విభజన చేశారు. మమ్మల్ని అందరితో సమానంగా పైకి తెచ్చే బాధ్యత కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సెపరేట్ దృష్టిలో చూడాలి తప్ప ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవడం కానీ లేకుంటే వేరే చట్టాలు కానీ దీనికి వర్తించనేది నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆ మాటలో నేను కట్టుబడి ఉన్నాను. నేను ఏమంటానంటే 2-3 ఇష్యూస్ ఉన్నాయి. మనం కూడా ఎప్పటికప్పుడు
మన వాళ్ళు కూడా మీరు కానీ నేను కానీ ప్రజానీకం కానీ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలుండి వాళ్ళు చేసిన అన్యాయం, అదే మరిగా వాళ్ళు ప్రవర్తించిన తీరుతో పబ్లిక్ బాగా హ్యూమిలియేట్ అయి ఒక్క సీటు గెలవలేదు, అడ్రస్ లేదు. ఇప్పటికి కూడా ఆ పార్టీని నమ్మకుండా భూస్థాపితం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరు ఊహించిన పరిణామం అది. కాబట్టి ఈ విషయంలో నేను కూడా అందుకనే ఎప్పటికప్పుడు ప్రజల్ని చెప్పేది ఏంటంటే, ఏం జరిగింది అనే విషయాలు ఎడ్యుకేట్ చేస్తూనే ఏమి చేసుకొని మనం బయటపడాలి, ఏ విధంగా బాగుపడాలనే విషయాలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. 2 విషయాలు నేనేమంటానంటే, ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకోవాలి. ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ కాకుండా మిగిలిన విషయాలన్నీ ఊహాజనితంగా మనం ఏదో మాట్లాడుతామంటే అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఏవైతే వచ్చాయో ఈ విషయాలపై నేను ఇప్పుడు చాలాసార్లు వెళ్ళొచ్చాను. నిన్న ఈరోజు అందరితో మాట్లాడారు. వాళ్ళు కూడా ఒక హామీ ఇచ్చారు మాట్లాడదామని. కనీసం ఈరోజు ఏం జరుగుతుంది భవిష్యత్ నిర్ణయిస్తుంది. కనీసం కాంగ్రెస్ పార్టీ నేను పిలిపించి మాట్లాడమంటే కూడా మాట్లాడలా. నా మీద మీకు కోపం అంటే నన్ను వదిలిపెట్టండి, నా మీద మీకు కేంద్రీకృత నన్ను వదిలిపెట్టండి. ఆ రోజు జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు ఉంటే మళ్ళా 2 రాష్ట్రాల్లో వస్తే మనకు 42 సీట్లు పోతాయి కాబట్టి కుట్రవనాలి. కుట్రవన్నీ అక్కడ కేసీఆర్ గారు పార్టీ మెర్జ్ చేస్తామని, ఇక్కడ ఓట్లు వస్తే ఈయన గెలిస్తే వాళ్ళ పార్టీలో గెలిచిపోతాడని అలాంటి ఉద్దేశాలు పెట్టుకొని చేశారు. కనీసం నన్ను వదిలిపెట్టి మిగిలిన వాళ్ళతో మాట్లాడమని కూడా మాట్లాడలేదు. అది ఆ రోజు సిచ్యువేషన్. ఈ రోజు ఏంటంటే నేను చాలా స్పష్టంగా మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్ని విధాల అందరి సహకారం తీసుకుంటే ముందుకు రావాలి. జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకొని వారు కూడా సహకరించాలి. ఆ విషయం నేను మాట్లాడుతున్నాను. వస్తాను. నేను ప్రజల నుంచి రావాలని కాదు, ప్రజలకు వాస్తవాలు తెలియాలని. నేను లేదంటే జరిగింది ఏంటి, ఆ రోజు ఎన్నికల ముందు బైఫర్కేషన్ ఏం జరిగింది అంటే ఇప్పుడు కూడా చరిత్ర ఒకసారి నెమరేసుకోకుండా ఇప్పుడు విషయాలే మాట్లాడితే కూడా వాస్తవాలు రావు బయట. ఆ విషయాలు కూడా చెప్తూనే టోటల్ గా అన్ని విషయాలు చెప్పి ఇప్పుడు ఏం జరిగింది, ఇంతవరకు ఏం జరిగిందో అవి కూడా వాస్తవాలు మాట్లాడుకుని మనం ఏం చేయించుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి కూడా మనం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోవాలి. విత్ క్లియర్ కట్ దీంతో. లేదు, రేపు వీలైతే రేపు ఎల్లుండి కూడా స్టార్ట్ చేస్తాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అంటే నేను ఏమంటున్నానంటే అవన్నీ కూడా ఇంకా మీరు చెప్పింది మీరు కూడా ఇక్కడ చదివి ఉంటారు. కేబినెట్ నిర్ణయం అయిందా, ప్రణాళిక సంఘం నిర్ణయం అయిందా, అప్పుడు ప్రణాళిక సంఘం ఉంది, ఇప్పుడు ప్రణాళిక సంఘం లేకుండా నీతి ఆయోగ్ వచ్చింది. ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెక్నికల్ పాయింట్స్. టెక్నికల్ పాయింట్స్ పోతే నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఒకరు ఆర్గ్యూ చేస్తారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చట్టంలో పెట్టలేదు. ఈ ఆర్గ్యుమెంట్స్కి ఎండ్ లేదు. అది కాదు కావాల్సింది. చరిత్ర ఫాలో కావడం, మనకు జరిగిన అన్యాయాన్ని కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్. చరిత్ర ఫాలో అయితేనే కూడా లాభం లేదు, గుర్తుపెట్టుకోండి. చరిత్ర ఫాలో అయ్యి మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఒక్కటి కూడా ఈఏపీ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఇప్పుడు సిఎస్ఎస్ ఏదైతే ఉందో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గిపోయినాయి. 42% స్టేట్కి డైవర్ట్ చేశారు. 32 నుంచి 42% పోయింది. ఇంత మునుపు 62% నుంచి 52%కి వచ్చింది. అంతా కలిసి మనకు చూడాలి 10,000 కోట్లు 11,000 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అయితే. దాంట్లో డిఫరెంట్ ఉంటాయి, 50%, 70%, 70-30 అలాంటివి కూడా ఉంటాయి. కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ రేషియోలు కూడా ఉంటాయి. ఇవన్నీ 90% వస్తాయి. ఎంత వస్తుందో 2,000 వస్తుందా 3,000 వస్తున్నాయి కూడా అనలైజ్ చేయాలి. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్, మనం ఎమోషన్లోనే కాకుండా మనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసే పరిశ్రమలు తప్ప ఏదో కొంతమంది కావాలని సెంట్రల్ స్పెషల్ స్టేటస్ అన్ని అయిపోతాయని మభ్య పెడుతున్నారు. అది అర్థం కాకుండా కావచ్చు, చట్టం తెలియకుండా కావచ్చు, లేకపోతే సమస్యలతో కూడా కావచ్చు. అది ఒకటే పరిష్కారం అయితే అది ఇచ్చేసి మీరు మీ పని మీరు చేస్తే మనం మునిగిపోతాం. మళ్ళీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, కంపల్సరీ డబ్బులు పెట్టాలి.
దానికి ఎన్ని వేల కోట్లు అవుతుంది, అవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. పోయిన ప్రభుత్వం చేసిన సమస్యలకు అన్ని కాంట్రాక్టర్లందరూ సమస్యలు సుడిగుండం, 10 ఏళ్ళు 15 ఏళ్ళు క్లియరెన్స్లు ఇవ్వలేదు, ఎక్స్ప్లేషన్ పెరిగిపోయింది, లిటిగేషన్లు పెరిగాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చిక్కుముడ్డు వదిలించుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు చూస్తున్నారు మీరు, రేపు ఎల్లుండో పోలవరం రేపు మార్నింగ్ మాట్లాడతాను, ఇప్పుడు కాదు, ఇప్పుడు డైవర్ట్ అవుతుంది, నేను మాట్లాడను, రేపు మార్నింగ్ మాట్లాడతాను. వాట్ ఈస్ ది ఎఫర్ట్ టు హ్యావ్ డన్ ఆల్ దీస్ థింగ్స్? వాట్ ఐఎమ్ ఆస్కింగ్, కన్క్లూజన్కి అప్పుడే రావడం కరెక్ట్ కాదంటున్నా. అయ్యింది, అందుకే కదా నా ప్రయత్నాలు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాను కదా. నిన్న కూడా నేను గట్టిగానే చెప్పాను ప్రధానమంత్రి గారికి. అందుకే అమ్మా నేను ఏమంటానంటే, మీరు అందరూ కూడా ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుకి దట్ ఈజ్ ఏ కేంద్ర ప్రాజెక్టు, పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం 1000 కోట్ల పైన పెడుతున్నాం, ఇంకో 500 కోట్లు కూడా కావచ్చు. ఇప్పుడు దానికి ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్నాయి, మళ్ళా చాలా ఆపకేప కాలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దే హ్యావ్ టు గివ్, వాళ్ళు ఇవ్వాలి కదా. నేనేమంటానంటే, మనము మీరు కానీ నేను కానీ కన్క్లూజన్ రావడం కరెక్ట్ కాదు. కన్క్లూజన్ అప్పుడే రావడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేనేమంటానంటే, మీరు ఊహాజనితమైన క్వశ్చన్స్ అన్ని మీరే కన్క్లూజన్కి వచ్చారనుకోండి, మీ మాటలు కాదు, మీ తెలివితేటలు నా నోట్లో చెప్పించాలని చూస్తున్నారు మీరు. చాలా